రాయలసీమ ప్రాజెక్ట్స్ విషయంలో గత 5 ఏళ్ల కాలం ఒక చీకటి అధ్యాయం అని టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ రోజు పోలవరం సందర్శన తర్వాత చంద్రబాబు నాయుడు మాట్లాడింది మీరు కూడా విన్నారు. అంటే వైసీపీ పోలవరం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టీడీపీ అధికారంలో ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో ఈ దీని మొత్తాన్ని పూర్తయ్యేది ఎప్పుడో అని చెప్తున్నారు. వైసీపీ హయాంలో డయాఫ్రమ్ వాల్ కూడా మీరు కాపాడుకోలేకపోయారు అని విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు. డిబేట్ లో ఉన్న మిత్రులందరికీ నమస్కారము. మేడం మీకు నమస్కారం. వినపడుతుందా మేడం? ఎస్ అండి, ప్లీజ్ కంటిన్యూ. మొట్టమొదట మనవంతరాయ మిత్రునికి నేను చెప్పేది ఏమంటే, కాంగ్రెస్ పార్టీది జాతీయవాదము. మేమంటే వైసీపీ కానీ తెలుగుదేశం కానీ లేకపోతే బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీలు. జనరల్ గానే ఈ పార్టీలకి ఆ ప్రాంతాల పట్ల మాత్రమే స్వార్థం ఉంటుంది జనరల్ గా. అయితే కాంగ్రెస్ పార్టీ మనవంతరాయలు మాట్లాడేది మరి అన్ని రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాల్సినటువంటి బాధ్యత జాతీయవాదం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది అనేది అతను మర్చిపోతున్నాడు. అది ఫస్ట్ నేను ఆయనకు చెప్పాల్సినటువంటి విషయం. రెండోది వస్తే, ఈ నదీ జలాల విషయాలు నేనైతే దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి మేము దీనిపైన స్టడీ చేస్తూనే ఉన్నాం. ఏదో అవగాహన లేకోకుండా మాట్లాడే వాళ్ళతో మాట్లాడాలంటే మాకు కూడా ఇబ్బందే. రైపేరియన్ రైట్స్ ఏంటి, కృష్ణానది పైన కర్ణాటక వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి, తర్వాత బచావతి ట్రిబ్యునల్ చెప్పింది ఏంటి. బచావతి ట్రిబ్యునల్, నేను అన్ని విషయాలకు పోను కానీ బచావతి ట్రిబ్యునల్ స్పష్టంగా వరద జలాలు చివరగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్కు వాడుకునే హక్కు ఉంది. కేఆర్ఎంబి 2లో ఇంకా వాళ్ళు తీర్పు ఇవ్వాలి, నడుస్తుంది బ్రిజేష్ కుమార్ది. అది నడచకనే అక్కడ తీర్పు రాకనే ఇప్పుడు మన ఫోర్స్ లో ఉండేది బచావతి ట్రిబ్యునల్ మాత్రమే అనేటువంటి విషయాన్ని మిత్రులందరూ దృష్టిలో పెట్టుకోవాలా. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి 811 టీఎంసీలు కేటాయించినప్పుడు కృష్ణా జలాల పునః పంపిణీ చేయాలా అని చెప్పి తెలంగాణ వాళ్ళు కోరినారు. దానికి జీవో కూడా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చింది. అయితే మేమేమంటున్నామంటే, ఉమ్మడి రాష్ట్రానికి ఇచ్చినటువంటి జలాలని పునః పంపిణీ చేయాలంటే కర్ణాటకను మహారాష్ట్రను కూడా పరిగణలోకి తీసుకోకుండా 2 రాష్ట్రాలే పంచుకోవడానికి వీలు లేదు. ఆ విధంగా పంచుకుంటే మన ఇద్దరికి చేతికి చిప్పు వస్తుంది తప్ప ఇంకోటి రాదనేది వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి ఫస్ట్. తర్వాత మా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, గోదావరి మీద మీరు కట్టుకోండి, కృష్ణా మీద మేము కట్టుకుంటాం. అంటే ఒక ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి చట్టాలను కూడా తెలుసుకోకుండా, నదీ జలాల వివాదాలను తెలుసుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తే ఎట్లా? వీళ్ళని ఏ విధంగా ముఖ్యమంత్రులుగా పరిగణించాలా ప్రజలు? అంటే ఆయన ఇష్టానుసారం ఆయన, ఈయన ఇష్టానుసారం ఈయన కట్టుకుంటే ఇంకా ట్రిబ్యునల్స్ ఎందుకు ఉండాలా? సుప్రీంకోర్టులో వివాదాలు నడుస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు విమర్శించేది అదే కదా రమణ గారు. గత ప్రభుత్వాలు అక్కడ వైసీపీ, ఇక్కడ బీఆర్ఎస్, వీళ్ళిద్దరూ కలిసి సీఎంలు మాట్లాడుకొని ఇవాళ హక్కులని కాల రాశారు. తెలంగాణకు అన్యాయం చేస్తూ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాలను ఆంధ్రాకు తాకట్టు పెట్టారు. మేడం నేను ఇప్పుడు అదే చెప్తాను, ఎవరు నోటికి వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటే దాని శాన్సిటీ ఏముంది, ఆధారాలు ఏముండాయి? మేమేమంటున్నాం, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల గురించి మీరు మాట్లాడుతున్నారు. రాయలసీమ ఎత్తిపోతలు ఎందుకు వచ్చింది? ఇప్పుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం మెయింటైన్ చేసే తప్ప పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కి నీళ్ళు అందవు. కింద రాజశేఖర రెడ్డి గారే జాతీయవాదంతో పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు డిజైన్ చేసినారు ఆయన జలయజ్ఞంలో భాగంగా. ఎందుకంటే మహబూబ్ నగర్ కూడా చాలా వెనుకబడినటువంటి జిల్లా కాబట్టి ఆ ప్రాంతానికి నీళ్లు కావాలని మంచినీళ్ళ కోసం అనే పేరు మీదుగా అనుమతులు తెచ్చుకొని చేసినారు. ఆయన దానికి ఇంకా అనుమతి రాలే. అయితే ఆ ప్రాజెక్టులు ఏ లెవెల్లో ఉన్నాయి తెలుసా మీకు? 800 అడుగుల లెవెల్లో ఉన్నాయి. అంటే శ్రీశైలం జలాశయంలోకి కృష్ణానది ప్రవేశించగానే నీళ్లు తీసుకుపోవడానికి కూడా అవకాశం ఉంది అక్కడ. అట్లాంటప్పుడు ఈ పోతిరెడ్డిపాడు ఎడ్డేగడటువంటి ఎస్ఆర్బిసి కానీ, తెలుగంగ కానీ, కలవకుర్తి, ఇవి వెలుగొండ కానీ, ఇవన్నీ కూడా రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతంలో నీళ్లు లేకుండా అయిపోతాయనే ఉద్దేశంతో ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 800 అడుగుల్లోనే నీళ్లు అక్కడ తగ్గినప్పుడు కొట్టుకోవడానికి అవకాశం
హలో, ఎస్ చెప్పండి దానికి చెప్పండి. అనుమతులు వచ్చినాయా లేదంటే, ఇప్పుడు అనుమతులు వచ్చే అన్ని కడుతున్నారా? ఇప్పుడు పోలవరం మీద రైట్ బ్రాంచ్ కెనాల మీద ఒక లిఫ్ట్, లెఫ్ట్ బ్రాంచ్ కెనాల మీద ఒక లిఫ్ట్ అనుమతులతో కట్టినారా? కలవకుర్తికి ఉండేటువంటి లిఫ్ట్ సిస్టమ్ అనుమతితో కట్టినారా? కాబట్టి ఇవన్నీ అనుమతులు కథ కాదు అక్కడ. ఆ ప్రాంతం యొక్క అవసరాలు ఏంటో ప్రభుత్వాలు ఆలోచన చేసి చేస్తాయి. తర్వాత దానికి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలోనే మేమిద్దరం మాట్లాడుకున్నాం ఏదో గదిలోని మాట్లాడితే ఎట్లా? ఒకవేళ మాట్లాడి ఉంటే అది చంద్రబాబు నాయుడు చెప్పాలా నిజంగా మాట్లాడుకున్నారా లేదా? పోతే ఇది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని రేవంత్ రెడ్డి చెప్తే అయిపోయిందని చెప్పి ఆయన చెప్తాన్నాడు. మేము చెప్పలేదని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా. చెప్పకోకుండా ఆయన ఈ గోదావరి నీళ్ళు మీరు వాడుకోండి నేను అంటున్నాను, గోదావరిని గురించి తెలుసా వీళ్ళకి? గోదావరిలో 1400 టీఎంసీలు ఉంటే 900 టీఎంసీలు తెలంగాణకు వాటా ఉంది. తెలంగాణ వాటా ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్కి వచ్చేది 400, 350 టీఎంసీలే దాంట్లో హక్కు వచ్చేది. ఏమైనా వరద జలాలంటే లాస్ట్ మిగిలించుకోవాలా? మా చంద్రబాబు నాయుడు కూడా అవగాహన లేకుండా ఏం చెప్తున్నాడు మా ముఖ్యమంత్రి? మేము చివరిలో ఉన్నాం కాబట్టి ఈ వరద జలాలని సముద్రం లేకపోతాడే అంటే మేము వాడుకుంటాము అని చెప్తే, ఇప్పుడు ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి మహారాష్ట్ర దగ్గర నుంచి తెలంగాణలో డిజైన్ చేసినటువంటి 34 ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చి అవన్నీ పూర్తి చేసి అప్పుడు చూడాలి మీరు ఎన్ని సముద్రానికి పోతాండాయో. ఇప్పుడు ఆ ప్రాజెక్టులన్నీ డిజైన్ చేసి కూర్చున్నారు కానీ ఎక్కడ ఏవి పూర్తి కాలే. ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి కట్టి వాటిని నిలబెడితేనే కదా గోదావరికి మిగిలి జలాలు ఎన్ని వస్తాయని తెలిసేది. అట్లాంటి కనీస అవగాహన కూడా ముఖ్యమంత్రి లేకపోతే ఎట్లా? ఏంటంటే మేము వరద నీళ్లు వాడుకుంటామని చెప్తే తెలంగాణ వాళ్ళు ఎట్లింటారు? అది వినరు కదా. తెలంగాణ వాళ్ళు కూడా మీరు ఎట్లా ప్రాజెక్టులు కడతారని అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు నేను చెప్పాల్సిన సమాధానం ఏంటి? మేము సముద్రానికి పోయే నీళ్ళు వాడుకుంటామంటే సముద్రానికి ఎన్ని పోతాడని ఈ పొద్దు చెప్పగలుగుతావు. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే అప్పుడు సముద్రానికి ఎన్ని పోతాయో అప్పుడు లెక్క కట్టాలా. కాబట్టి ఇట్లాంటి టెక్నికల్ పాయింట్లు వదిలేసి మీరు ఎవరి నోటికి ఒకసారి మాట్లాడుకుంటే ఏం ఉపయోగం లేదు మేడం. అందుకోసమే రాయలసీమ ఎత్తిపోతల పథకము చివరిగా ఉన్నటువంటి రాష్ట్రానికి వరద జలాలను వాడుకునేటువంటి హక్కు ఉంది కాబట్టి 800 అడుగుల నుంచినే మేము ఆ నీళ్లను కొట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినాడు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఆ సామర్థ్యం అది అందదని చెప్పి దాంట్లో తప్పేముంది? తర్వాత ఎవరి నీళ్లు వాడుకుంటాడారు? ఇక్కడ ఎవరి నీళ్లు ఎవరు వాడుకోవడం లేదు. మన నీళ్ల పైన ఆల్మట్టి పెంచి వాళ్ళందరూ ఆ కృష్ణానదిని రాకోకుండా అడ్డుకుంటున్నారు. అపరభద్ర ఒకటి కట్టుకున్నారు పైన, దాని గురించి ఏం మాట్లాడరు. అపరభద్ర ప్రాజెక్టు కడుతున్నారయా అని చెప్పి అక్కడ ఉండేటువంటి ఇంజనీర్లు మన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేఖలు రాసినా కూడా స్పందించలేదు. కాబట్టి మనమందరం ఉమ్మడి రాష్ట్రంగా ఉండేటువంటి తెలుగు ప్రజలు పైన నీళ్లు నిలబెడుతుంటే దానిల మీద ఉమ్మడిగా కొట్లాడేది పోయి నువ్వు నేను కొట్లాడుకుంటే ఏమొస్తుంది? 811 నువ్వు నేను కొట్టుకోవాలి. నికర జలాలు అవే కదా. ఎవరైనా అదృష్టం బాగుండి కృష్ణానది పారితే తప్ప నీకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి నాకు అర్థం కాదు. మీ పాలమూరు రంగారెడ్డి ఎక్కడ వస్తాయి? మా రాయలసీమ ఎత్తిపోతలకు ఎక్కడ వస్తాయి? ఈ పొద్దు మేము అత్యంత కరువు పీడిత అనంతపురం జిల్లాకు అందరి నీవా వస్తే మల్యాల నుంచి నీళ్లు కొడతా ఉంటే మాకు ఎన్ని వస్తాయో చెప్పండి. ఒక వరద వచ్చినప్పుడు 20 టీఎంసీలు కూడా రావడం లేదు మాకు. అది 40 టీఎంసీలతో డిజైన్ చేసినారు. 30 టీఎంసీలతో గాలేరు నగర్ డిజైన్ చేసినారు. రాజశేఖర రెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఈ వెనుకబడినటువంటి ప్రాంతాలను సంరక్షించడం కోసం మంచి పథకాలు పెట్టాడు. అంతకు మునుపు ఎన్టీ రామారావు డిజైన్ చేసినాడు. మరి వీటిని ఇప్పుడు వచ్చినటువంటి పెద్ద మనుషులు వ్యాపార దృక్పథంతో చూస్తున్నారు తప్ప, లేకపోతే ఉద్రేకాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మళ్ళా పైకి మాత్రం మాట్లాడేది రెండు రాష్ట్రాలు సమన్వయంగా చేసుకోబోదామని మాట్లాడేది పైకి మాటలు, లోపలేమో ఒకరికొరు ఘర్షణలు. అంటే కడుపులో కత్తులు పెట్టుకొని ఆలింగనం చేసుకుంటే ఎట్లా మీరు? రైట్ అండి. మీ మాట